వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. కూటమి పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? కమ్మ వర్గం ఓట్లు జనసేనకు పడతాయా? కాపు సామాజిక వర్గం టీడీపీకి సపోర్ట్ చేస్తుందా? కమ్మ కాపుల ఓట్లు బీజేపీకి వెళతాయా? కూటమి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా వైసీపీ ఏం చేయనుంది? రెండు 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దెదింపడమే ఉమ్మడి లక్ష్యంగా టీడీపీ జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కూటమి తరపున తొలి జాబితా విడుదల చేయగా ఇందులో 118 సీట్లకు గాను టీడీపీ 94, జనసేన 24 సీట్లు కేటాయించారు. అయితే ముందు నుంచి తమ కూటమిలోకి బీజేపీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎలాగైతేనేం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. బీజేపీ టీడీపీలను కలపగలిగారు. దీంతో ఏపీలో 2014 ఎన్నికల నాటి పొలిటికల్ ఈక్వేషన్ మళ్లీ షురూ అయింది. ఈ కూటమిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది జనసేన పార్టీ. అయితే కూటమిలోకి బీజేపీ రాకతో 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేయబోతోంది. ఇక 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ, మిగిలిన చోట్ల టీడీపీ పోటీ చేయనుంది. అయితే పొత్తుల సంగతి తేలిపోయింది. మరోవైపు సీట్ల పంపకాల సంగతి కూడా తేలిపోయింది. ఇక ఇప్పుడు పొత్తు పెట్టుకున్న 3 పార్టీలు కింది స్థాయిలో కలిసి పనిచేయాలి. ఒక్క సీటును కూటమి కోల్పోయినా అది వైసీపీకి అప్పనంగా ఇచ్చేసినట్టే అవుతుంది. అందుకే ముందు నుంచి 98% స్ట్రైక్ రేట్ అనే మాట జనసేనాని ఊరికే అనలేదని, అన్నీ ఆలోచించి ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ప్రకటన చేశారని జనసేన శ్రేణులు అంటున్నారు. ఆ ఆలోచనతోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేసేలా చేయగలిగారని చెబుతున్నారు. ఇప్పుడిక స్ట్రైక్ రేట్ విషయంలోనూ బీజేపీ అలాగే టీడీపీ, జనసేనతో కలిసి పనిచేయాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల్లో ఏపీకి రాబోతున్నారని, మార్చి 17న చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొంటారని వార్తలొస్తున్నాయి. ఇక అదే సభా వేదికగా మోదీ రాష్ట్ర ప్రయోజనాల గురించి స్పష్టత ఇస్తే 90% స్ట్రైక్ రేట్ పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీ కూడా జనసేన, టీడీపీ కూటమితో కలిసి ముందుకు రావడంతో 21 సీట్లకే ఫిక్స్ అయ్యామంటూ ప్రకటించడంతో జన సైనికులలో సీట్ల సంఖ్య పట్ల కొద్ది మందిలో అసంతృప్తి నెలకొంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ సీట్లే కేటాయించడంతో జనసేన పార్టీ నుంచి టీడీపీ పార్టీకి ఓటు బదిలీ జరిగే అవకాశం ఉంటుందా అంటూ కొందరు, అలాగే జనసేనకు అవకాశం కల్పించిన స్థానాలలో టీడీపీ నుంచి జనసేనకు ఓటు బదిలీ అవుతుందా అంటూ మరికొందరు భావిస్తున్నా ఈ తరుణంలో ఖచ్చితంగా జరుగుతుంది అని 2014, 2019 గణాంకాల ఆధారంగా చెప్పవచ్చని విశ్లేషకులు అంటున్నారు. రెండు 2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న మొదటి ఎన్నికలలో పవన్ జనసేన పార్టీ స్థాపించినప్పటికీ అప్పుడు ఏపీ ఉన్న పరిస్థితికి ఒక అనుభవం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమంటూ ఎన్నికల బరిలో లేకుండా టీడీపీ, బీజేపీ పొత్తుకు మద్దతు తెలిపారు. అంతేకాదు కొన్ని ప్రాంతాలలో 2 పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం కూడా చేశారు. ఈ తరుణంలో పవన్ తమ రాజకీయ మద్దతు తెలియజేయాలని భావించిన వారంతా టీడీపీ, బీజేపీ కూటమికి తమ ఓటుతో మద్దతు పలికారు. అలాగే 2014 ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఏపీలో ఎటువంటి బలం లేకపోయినప్పటికీ కూడా అటు టీడీపీ నుంచి ఓటు బదిలీ జరిగి 4 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. అదే బీజేపీ 2019లో ఒంటరిగా ఎన్నికల పోటీకి సిద్ధమైతే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇటు కమ్మ సామాజిక వర్గం ఓట్లు జనసేనకు అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి సపోర్ట్ చేయాలి. అలా 2024 ఎన్నికల్లో ఓటు ట్రాన్స్ఫర్ జరగకపోతే వైసీపీకి మరోసారి చేజేతుల అవకాశం ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కమ్మ కాపుల ఓట్లు బీజేపీకి కూడా వెళ్లాలి. అప్పుడే కూటమి విజయకేతనం ఎగురవేయగలదు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన వైసీపీ కూటమి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా కాపుల్లో చిచ్చు పెట్టేందుకు అనేక ఎత్తులు వేస్తోంది. ఈ మేరకే ముద్రగడ పాత్రను మళ్లీ తెరపైకి తీసుకువస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయినప్పటికీ ఈ కాలం యువత ఆలోచన ధోరణి ఒక్కప్పటిలా లేదు. ఎవరు నాయకుడు, ఎవరి పోకడ ఏంటి అనేది వీళ్లకు చాలా క్లియర్గా తెలుసు. అంతేకాదు ఏళ్ల తరబడి కాపు జాతి మోసపోవడానికి, వెనుకబాటుతనానికి కారణాలు కూడా తెలుసుకున్నారని, అందుకే ఖచ్చితంగా ఈసారి పవన్ ఆలోచనలకు తగ్గట్టుగానే రాష్ట్రంలో కాపుల ఓట్లు బదిలీ అవ్వనున్నాయని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అయితే టీడీపీ అధినేతని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయడం, మరోవైపు జనసేన అధినేత దగ్గర నుంచి క్యాడర్ని కూడా అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం, వీళ్లపై కేసులు, దాడులు చేయడం జరిగింది. దీంతో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా జనసేనకు పడితేనే అనుకున్న విధంగా జగన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. దీంతో ఖచ్చితంగా కమ్మ ఓట్లు జనసేనకు పడేలా ఆ పార్టీ నేతలు క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటు కమ్మ అటు కాపుల ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏపీలో కూటమితో బీజేపీ పొత్తు పొడిచింది. ఇక సమర్థవంతమైన ఓటు ట్రాన్స్ఫర్ ద్వారా 2024లో కూటమి అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేతలే కాదు సర్వేలు, రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. చూడాలి మరి 2014 కాంబినేషన్ తిరిగి అదే రిజల్ట్ని రిపీట్ చేయబోతుందో లేదో. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పవన్ కృషితో కూటమితో బీజేపీ పొత్తు ఖరారైంది. అయితే గతకాలపు లెక్కలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు జనసేనకు, అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి, ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు బీజేపీకి పడబోతున్నాయని, 2024లో కూటమి గెలుపు ఎవరు ఆపలేరని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి. చూడాలి మరి ఓటు ట్రాన్స్ఫర్ ఏ మేరకు జరుగుతుందో అన్నది. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ Prime 9 News.